సలార్ అనేటువంటి సినిమాలో మనం ట్రైలర్ లో చూపించినట్టు ఖాన్సార్ అనేటువంటి ప్రపంచాన్ని చాలా హైలైట్ చేసి చూపించారు. సో ట్రైలర్ అంతా కూడా ఆ ఖాన్సార్ సామ్రాజ్యానికి అధిపతి ఎవరు అనేదే ఒక ప్రశ్నగా, అదే ఒక స్టోరీ థీమ్ గా ఎంచుకున్నారు ప్రశాంత్ నీల్ గారు. సో గతంలో మనం చూసుకుంటే కేజీఎఫ్ సినిమా వరల్డ్ ఏదైతే ఉందో అది మనకి ఆ గోల్డ్ మైన్స్ ఆ థీమ్ ని అల్లుకొని ఆ కథ అంతా ఉంటుంది. అసలు ఆ గోల్డ్ మైన్స్ కేజీఎఫ్ సామ్రాజ్యానికి ఎవరు, ఆ కుర్చీకి అధిపతి ఎవరు అనేది ఆ సినిమా యొక్క స్టోరీ. సో కాన్సర్ అనేటువంటి సామ్రాజ్యానికి అధిపతి ఎవరు అనేది సలార్ సినిమా స్టోరీ. సో ఈ రెండింటిని మనం మ్యాచ్ చేసుకుంటే అసలు కేజీఎఫ్ అనేటువంటి ప్రపంచంలో రాకీ భాయ్ ఎలా అడుగుపెట్టాడు, ఆ తర్వాత ఆ కుర్చీని ఎలా దక్కించుకున్నాడు, చివరికి ఆ ఎండింగ్, రాకీ బాయ్ ఎండింగ్ సముద్రంలో పడిపోయిన తర్వాత రాకీ బాయ్ అసలు చనిపోయాడా చనిపోలేదా అనేటువంటిది డౌట్ అయితే డైరెక్టర్ మనకి క్రియేట్ చేయగలిగాడు. సో డెడ్ ఎండింగ్ క్లైమాక్స్ లో కేజీఎఫ్ చాప్టర్ 3 అని చెప్పేసి ఆ పేజ్ తిప్పిన తర్వాత మనకి అక్కడతో సినిమాని ఆపేయడం జరిగింది. అంటే ఇప్పుడు అందరికి వస్తున్నటువంటి డౌట్ ఏంటంటే సలార్ అనేటువంటి ఫ్రాంచైజ్ సినిమాలో అంటే 2 పార్ట్స్ రిలీజ్ అవుతుంది కాబట్టి సలార్ ఫస్ట్ పార్ట్ లో అయినా సెకండ్ పార్ట్ లో అయినా రాకీ బాయ్ వస్తాడా రాడా, అంటే కాన్సర్ అనేటువంటి ప్రపంచంలో రాకీ బాయ్ యొక్క టాపిక్ ఉంటుందా ఉండదా అనేటువంటి ఎగ్జైట్మెంట్ ఫ్యాన్స్ లో ఉంది. సో చాలా వరకు మాత్రం కేజీఎఫ్ తాలూకు రెఫరెన్సెస్ అయితే వెతుకుతున్నారు సలార్ లో. ఎందుకంటే సలార్ ప్రపంచం ఏ విధంగా అయితే ఉందో కేజీఎఫ్ ప్రపంచం కూడా అలాగే ఉంది. అంటే కేజీఎఫ్ అండ్ సలారు రెండు ప్రపంచం కూడా కొంచెం ఇంచుమించుగా ఒకలాగే ఉన్నాయి. అక్కడ కూడా కేజీఎఫ్ లో కుర్చీ కోసమే యుద్ధం జరిగితే ఇక్కడ కేజీఎఫ్ సామ్రాజ్యానికి అధిపతి అవడం అనేటువంటి కుర్చీ కోసమే యుద్ధం జరుగుతూ ఉంటుంది. అంటే జగపతి బాబు గారి తర్వాత పృథ్వీరాజ్ సుకుమారన్ నా కొడుకే ఈ కుర్చీ సామ్రాజ్యానికి పరిపాలించాలనేటువంటి థీమ్ గా ట్రైలర్ లో మనం చూస్తే, సో రకరకాలైనటువంటి క్యారెక్టర్స్ ఆ కుర్చీ కోసం పోరాడి చివరికి అంటే జగపత్ బాబుని చంపేసి ఆ తర్వాత ఆ కొడుకుని కూడా చంపేస్తే మనం ఈ రాజ్యాన్ని ఏలొచ్చు అనేటువంటి స్టోరీని మన ట్రైలర్ లో ప్రముఖంగా చూపించారు. సో కనబడిందంతా నాది, ఇది నాకు కావాలి అని చెప్పేసి పృథ్వీరాజ్ సుకుమారన్ గారు ప్రభాస్ గారిని అడుగుతారు ట్రైలర్ లో. సో నీ మీద ఎవరు చేయి వేయడానికి వీల్లేదు అంటే ఆ సామ్రాజ్యాన్ని కాపాడడానికి పృథ్వీరాజ్ సుకుమారానికి ఉన్నటువంటి ఒకే ఒక సైన్యం ప్రభాస్. మరి ఆ ప్రభాస్ కి కూడా హెల్ప్ కావాల్సి వస్తే ఈ కాన్సార్ అనేటువంటి సామ్రాజ్యంలోకి రాకీ బాయ్ వస్తే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ఈ టాపిక్ సోషల్ మీడియా అనేది బాగా వైరల్ గా మారింది.